హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఎలా ఫిలప్ చేయాలో నేను చెప్తాను మీకు. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఫిలప్ చేసింది ఉంటే ఎలా ఫిలప్ చేశారంటే కరెక్ట్ ఫిలప్ చేసిరా లేదా అనేది మీరు వీడియోలో చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఉంది కదా, దీన్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. పార్ట్ అంటే ఫస్ట్ది, సెకండ్, థర్డ్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. సో ఏ పార్ట్ ఎలా ఫిలప్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. సో ఈ ఫామ్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. సో దీంట్లో మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ ఫిలప్ చేయాల్సిందే. సెకండ్ లేదా థర్డ్, సో ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఫిలప్ చేసిన తర్వాత మనకు 2002లో ఓటు హక్కు ఉంటే సెకండ్ పార్ట్ ఫిలప్ చేయాలి. లేదు మనకు ఓటు హక్కు లేదు 2002లో అని అనుకుంటే థర్డ్ పార్ట్ అనేది ఫిలప్ చేయాలి. సో అది ఎలా చేయాలి అనేది నేను చెప్తాను మీకు ఇప్పుడు. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్, అంటే క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆధార్ నంబరు, తర్వాత మొబైల్ నంబరు, తర్వాత మన పేరెంట్స్ డీటెయిల్స్ అంటే ఫాదర్ డీటెయిల్స్, తర్వాత కింద మదర్ డీటెయిల్స్ అంటే ఫాదర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఫాదర్కి మన ఓటు హక్కు ఉంటే ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఉంటుందో, ఇప్పుడు ప్రజెంట్ ఈ 2026లో ఏదైతే ఓటర్ ఐడి నంబర్ ఉందో ఆర్ఎన్బి తోటి అనేది ఉంటుంది నంబర్ ఆర్ఎన్బి. సో అది ఫిలప్ చేయాలి ఫాదర్. తర్వాత మదర్ నేమ్ ఫిలప్ చేసిన తర్వాత మదర్ ఓటర్ ఐడి ఇవ్వాలి అక్కడ మనం. లేదనుకుంటే మన లైఫ్ పార్ట్నర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఫిలప్ చేయాలి కింద. అంటే మదర్ ఫాదర్ కాకుండా కింద ఎవరైతే డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళవి ఫిలప్ చేయాలి. సో ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ పార్ట్ అనేది ఫిలప్ అయిపోతుంది మనకి ఇప్పుడు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 2002లో ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ళు ఏం చేయాలంటే ఈ సెకండ్ పార్ట్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, నేను మిగతా 2 పార్ట్స్ నేను బ్లర్ చేశాను. సో ఈ సెకండ్ పార్ట్ అనేది ఫిలప్ చేయాలి మనం. సో ఈ సెకండ్ పార్ట్ ఎలా ఫిలప్ చేయాలని నేను చెప్తాను. ఫస్ట్ మనకు ఓటర్ ఎవరిదైతే ఉందో, అంటే ఓటు హక్కు ఎవరిదైతే ఉందో వాళ్ళ నేమ్, వాళ్ళ ఓటర్ ఐడి నంబరు. సో అక్కడ ఓటర్ ఐడి నంబర్ వచ్చేసి ఏముంటుందంటే అప్పట్లో మనది ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఏపీ తోటి ఉంటుంది నంబర్, ఓటర్ నంబర్ అనేది. ఓకేనా. సో వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్, ఎవరిదైతే ఓటు హక్కు ఉందో వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్. సో మన జిల్లా అప్పుడు ఎవరిదైతే డిస్టిక్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయాలి. రాష్ట్రం వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఫిలప్ చేయాలి అక్కడ. సో సెకండ్ పార్ట్ అనేది ఇలా ఫిలప్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్ ఏంటంటే 2002లో ఎవరికైతే ఓటు హక్కు లేదో, సో లేని వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయాలి. అంటే ఇప్పుడు ఎవరికైతే 2002లో ఓటు హక్కు లేదో వాళ్ళ ఫాదర్ది కానీ మదర్ది కానీ ఎట్లా కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళ డీటెయిల్స్ మనం ఇక్కడ ఫిలప్ చేయాలి ఇక్కడ థర్డ్ పార్ట్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు పేరు, తర్వాత ఓటర్ ఐడి నంబరు, తర్వాత రిలేషన్ ఏమవుతాడు మనకు, ఫాదరా మదరా. ఓకేనా. తర్వాత కింద జిల్లా, రాష్ట్రం అంటే మనకు డిస్టిక్, స్టేట్. సో మనకు అప్పుడు ఇప్పుడు కొత్త డిస్టిక్ మారిన వాళ్ళు కొత్తది కాకుండా పాతది ఏదైతే ఉండేనో అదే ఫిలప్ చేయాలి. సో స్టేట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అని ఫిలప్ చేయాలి. సో దీని తర్వాత మనము కింద సెకండ్ పార్ట్లో థర్డ్ పార్ట్లో మన నియోజకవర్గం సంబంధించిన నంబర్స్ ఉంటాయి. అవి ఓటర్ లాగిన్ చేస్తే మనకు దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి, అవి ఫిలప్ చేస్తే సరిపోతుంది. సో ఎస్ఐఆర్ ఫామ్ ఫిలప్ చేసే ప్రాసెస్ అంతా నేను చెప్పాను మీకు. సో మీరు ఏదైతే ఫిలప్ చేశారో అది కరెక్ట్గా ఫిలప్ చేసుకున్నారా లేదా అనేది మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. సో మన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి మనము ఎలక్షన్ ఏదైతే మనకు లాగిన్ ఉంటుందో దాంట్లో లాగిన్ అయితే మనకు డీటెయిల్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి మనకు. అవి ఫిలప్ చేసేయాలి. ఏవైతే సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫిలప్ చేసే వాళ్ళు ఉంటారో కింద ఏవైతే శాసనసభ వర్గం పేరు కానీ దాని యొక్క క్రమ సంఖ్య అని మనకు అక్కడ దొరుకుతాయి. సో నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నారు. సో ఎవరికైతే ఇంకా కన్ఫ్యూషన్ ఉందో వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఏమైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మళ్ళీ మనము నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.